బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్తో యుద్ధం ముదురుతోంది. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్కు 2 వారాల టైం ఇచ్చారు ట్రంప్. ఈలోపే డూమ్స్ డే ఫ్లైట్ వాషింగ్టన్ చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. డూమ్స్ డే ఫ్లైట్ ఎంట్రీ ఇరాన్ యుద్ధంతో అమెరికా ఎంట్రీకి సిగ్నల్గా చెప్తున్నారు. అత్యంత క్లిష్ట సమయాల్లోనే డూమ్స్ డే ఫ్లైట్ వైట్ హౌస్కు వస్తుంది. ఈ విమానాన్ని గాల్లో ఎగిరే వార్ రూమ్గా చెప్తారు ఎక్స్పర్ట్స్. ఎయిర్ ఫోర్స్ 1 అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎయిర్ ఫోర్స్ 1లోనే అమెరికా అధ్యక్షుడి ప్రయాణం. డూమ్స్ డే ఫ్లైట్ కూడా అమెరికా అధ్యక్షుడు ప్రయాణిస్తారు. కానీ యుద్ధ సమయాల్లోనే జర్నీ చేస్తారు. వాస్తవానికి ఈ విమానాన్ని అమెరికా రక్షణ మంత్రి వాడతారు. వార్ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ కూడా వాడుకుంటారు. ఇందులో నుంచే తన పాలన సాగిస్తారు. ఓ రకంగా డూమ్స్ డే ఫ్లైట్ని ఫ్లయింగ్ కమాండ్ కంట్రోల్ సెంటర్గా పిలుస్తారు. బోయింగ్ E-4B ఎయిర్ క్రాఫ్ట్కి నైట్ వాచ్ నిక్ నేమ్. ఇలాంటి 4 విమానాలు అమెరికా దగ్గరున్నాయి. సిబ్బందితో కలిసి 112 మంది కెపాసిటీ, 12 గంటల పాటు ఏకదాటిగా 7,000 మైళ్లు ప్రయాణిస్తుంది. రీఫ్యూయిలింగ్ గాల్లోనే చేసుకునే అవకాశం ఉంది. న్యూక్లియర్ దాడులు, సైబర్ అటాక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్టును తట్టుకునేలా తయారు చేశారు. థర్మల్, న్యూక్లియర్ షీల్డింగ్లు అమర్చారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరితో అయినా మాట్లాడేలా కమ్యూనికేషన్ వ్యవస్థ దీని సొంతం. దీని రేడోమ్లో మొత్తం 67 శాటిలైట్ డిష్లు, యాంటెనాలున్నాయి. ఎయిర్ ఫోర్స్ 1 కుంటే 5 ఎక్కువగా కమ్యూనికేషన్ సిస్టమ్ అప్డేట్ ఉంటుంది. నైట్ వాచ్లో 3 డెక్స్ ఉంటాయి. 18 బంకులు, బ్రీఫింగ్ రూమ్, టీమ్ వర్క్ ఏరియా, కాన్ఫరెన్స్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్, స్పెషల్ గెస్ట్ రూమ్స్ ఉంటాయి. అత్యవసర సమయాల్లో దీన్ని ఫ్లయింగ్ పెంటగాన్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇరాన్తో వ్యవహారం ముదరడంతో నైట్ వాచ్ను వాషింగ్టన్కు పిలిచినట్టు తెలుస్తోంది. ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ డిమాండ్ చేయడం, తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ తేల్చి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్డేట్స్ అందించడానికి సదానందం అందుబాటులో ఉన్నారు. సదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో అమెరికా జోక్యంపై అప్డేట్స్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ కంటిన్యూస్గా ఎస్కలేట్ అవుతూనే ఉంది. ఒక కంట్రీ పైన ఇంకొక కంట్రీ నాన్ స్టాప్గా ఇటు బాలిస్టిక్ మిజైల్స్ అలాగే క్షిపణి దాడులు అనేటి కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో ఆల్మోస్ట్ 639 సివిలియన్స్, ఇరాన్కు సంబంధించిన సివిలియన్స్ చనిపోయారు. అటు ఇరాన్ కూడా అటు ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేస్తూనే ఉంది. ఇక మరోవైపు ఈ 2 దేశాల మధ్య వార్ జరుగుతుంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్ని హెచ్చరించారు. ఇటు మీరు యుద్ధం పూర్తిగా ఆపేసి పూర్తిగా ఇటు సరెండర్ అవ్వాలంటూ కూడా ఇరాన్కు సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీని ఆదేశించారు. కానీ దీనికి రిప్లైగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మాత్రం యుద్ధం ఇరాన్ గురించి మీకు ఇంకా తెలియదు, వన్స్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ఆపడం అంటూ ఉండదు, అండ్ దీనిలో మేము ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంటే మీరు మధ్యలో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు ఎంటర్ అయితే పక్కాగా మీరు కూడా దీనికి సంబంధించి మా ఎఫెక్ట్ చూడాల్సి వస్తుంది, మేము కూడా మీ పైన అటాక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సైలెంట్గా ఉండడమే బెటర్ అంటూ కూడా అమెరికా ప్రెసిడెంట్ను ఇరాన్కు సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీ దీనికి కూడా హెచ్చరించాడు. సో దీనికి రిప్లైగా అమెరికా ప్రెసిడెంట్ కూడా ఇప్పటికే డూమ్స్ డే ఫ్లైట్ని ఇటు వైట్ హౌస్కి ఇప్పటికే చేరుకుంది. మామూలుగా డూమ్స్ డే ఫ్లైట్ అంటే అమెరికా ఏ దేశంతోటైనా ఎప్పుడైనా వార్కు దిగితే అప్పుడు ఆటోమేటిక్గా దీనికి సంబంధించి ఈ డూమ్స్ డే ఫ్లైట్ దిగుతుంది. ఈ డూమ్స్ డే ఫ్లైట్ మిలిటరీకి సంబంధించిన ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్గా పిలుస్తారు. సో దీంట్లోనే ఇది డూమ్స్ డే ఫ్లైట్ బోయింగ్కి సంబంధించిన E-4Bకి సంబంధించిన మోడల్. సో దీనిలో ఆల్మోస్ట్ ఎట్ ఏ టైం 114 మంది ఉంటారు. ఇది గాల్లోనే ఇటు 7,000 మైళ్ళకు పైగా ఎట్ ఏ టైం తిరగగలుగుతుంది. అలాగే ఆటోమేటిక్గా గాల్లోనే ఇది ఫ్యూయల్ కూడా రిఫ్యూయల్ చేసుకోగలుగుతుంది. ఇది పూర్తిగా ఇటు భద్రతగా ఉంటుంది. దీనిలో కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా పూర్తిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో మామూలుగా కమాండ్ సెంటర్, కంట్రోల్ సెంటర్, అలాగే
అలాగే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్నా 5 times బెటర్ ఉంటుంది, గాల్లోనే తిరుగుకుంటూ. దీనిలో యాక్చువల్గా అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ దీన్ని యూజ్ చేస్తారు, కానీ ఇట్లాంటి యుద్ధ సమయాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఈ డూమ్స్డే ఫ్లైట్ని యూజ్ చేస్తారు. సో ఈ డూమ్స్డే ఫ్లైట్ నుంచే పూర్తిగా కార్యకలాపాలు సాగిస్తారు. ఒకవైపు వార్ జరుగుతుంటే ఈ వార్కు సంబంధించిన అప్డేట్స్, అలాగే అందులో నుంచే అంటే ఈ డూమ్స్డే ఫ్లైట్ నుంచే ప్రపంచంలో ఎవరితోటైనా మాట్లాడేలా కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అలాగే దీనికి సైబర్ అటాక్స్ కాకుండా, న్యూక్లియర్ అటాక్స్ కాకుండా సేఫ్టీగా కూడా ఉంటుంది ఈ డూమ్స్డే ఫ్లైట్. సో అందులో నుంచే ఈ వార్కు సంబంధించిన అప్డేట్స్ చూసుకోవడం, దానికి వార్కు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం, దాన్ని మానిటరింగ్ చేయడంతో పాటు అమెరికాకు సంబంధించిన కార్యకలాపాలు, పాలనా వ్యవహారాలు కూడా ఈ డూమ్స్డే ఫ్లైట్ నుంచే చూసుకునేలా ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్గా ఉంటుంది. సో ఇదంతా కూడా గాల్లోనే తిరుగుతుంటూ అమెరికన్ ప్రెసిడెంట్ పూర్తిగా మానిటర్ చేసేలా ఉంటుంది. సో అట్లాంటి డూమ్స్డే ఫ్లైట్ ఇప్పటికే వాషింగ్టన్కి చేరుకుంది. అమెరికాకు సంబంధించిన వాషింగ్టన్ DC వైట్ హౌస్ దగ్గరికి చేరుకుంది. అంటే దీని అర్థం త్వరలోనే ఇరాన్ పైన అటాక్ జరిగే అవకాశం ఉంది. అది కూడా అమెరికా ప్రెసిడెంట్ డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశాలు ఉందనేది సంకేతాలు కూడా తెలుస్తున్నాయి. సో ఇప్పటికే ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇచ్చిన హెచ్చరికలతోటి దానికి స్పందిస్తూ ఇటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే చెప్పాడు. సో 1-2 weeks వరకు చూస్తాం, అప్పటి వరకు ఆగకుంటే తప్పకుండా ఇరాన్ పైన అటాక్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇరాన్ పూర్తిగా సరెండర్ అయిపోవాలి. ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చే టైం కూడా అయిపోయింది. సో ఇజ్రాయెల్ ఒకవైపు అటాక్ చేస్తుంది, మరోవైపు ఇరాన్ కూడా అటాక్ చేస్తుంది. సో ఇరాన్ ఇప్పటికైనా లొంగిపోవాలి, సరెండర్ అయిపోవాలి, అన్కండిషనల్గా సరెండర్ అయిపోవాలంటూ ట్రంప్ చెప్పినా కూడా ఇరాన్ వినకుండా అటాక్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా దీనిపైన ప్రతీకారం తీర్చుకునేలా చర్యలు ఉంటాయంటూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. సో పక్కాగా అమెరికా అటాక్ చేస్తుందా అంటే అఫీషియల్గా నేను చెప్పలేను, అటాక్ చేయొచ్చు చేయకపోవచ్చు అంటూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పాడు. కానీ ప్రస్తుతం దీనికి అప్డేటెడ్గా ఈ డూమ్స్డే ఫ్లైట్ వాషింగ్టన్ DCకి రావడం, ఇటు వైట్ హౌస్కు పక్కనే వచ్చి ల్యాండ్ అవ్వడం, ఇదంతా చూస్తుంటే తప్పకుండా ఇరాన్ పైన అమెరికా అటాక్ చేసే అవకాశాలే ఉన్నాయని కనిపిస్తుంది. సో ఇప్పటికే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. సో 1-2 weeksలో ఉండే అవకాశాలు ఉంటాయని ప్రకటిస్తున్నారు. సో ఇప్పటికే రెండు దేశాల మధ్య వార్ కూడా ఎస్కలేట్ అవుతూ వస్తూనే ఉంది. సో అటు సివిలియన్స్తో పాటు మిలిటరీ ఆర్మీ కూడా అందులో చనిపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్ అటు ఇరాన్ పైన అటాక్ చేస్తుంది, టెహ్రాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకుంటున్నామని చెప్తుంది. మరోవైపు ఖమేనీ పూర్తిగా అండర్ గ్రౌండ్లోనే ఉంటూ అతను కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇరాన్కు సంబంధించిన అటు అణు సంపద, అలాగే వాళ్ళకు సంబంధించిన ఈ మిలిటరీ సంపద అంతా కూడా భూగర్భంలో ఉంది. సో దాన్ని అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ కూడా మిసైల్ దాడులు వేస్తుంది. వీళ్ళు దానికి ప్రతిగా బాలిస్టిక్ మిసైల్స్ కూడా వీళ్ళు ప్రయోగిస్తున్నారు. ఇదంతా కూడా వార్ ఎస్కలేట్ అవుతూనే వస్తుంది. సో ఈ టైంలో అమెరికా ఎంట్రీ ఇస్తుందా లేదా, అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తుందా లేదా అనే దానికి ఇప్పుడు ఆన్సరబుల్గా దీన్ని డూమ్స్డే ఫ్లైట్ని తీసుకొచ్చారు. సో డూమ్స్డే ఫ్లైట్ వస్తుందంటే తప్పకుండా అమెరికా ఏదో ఒక కంట్రీ పైన అటాక్ చేస్తుంది, యుద్ధాన్ని ప్రకటిస్తుంది అనే సంకేతంగా ఇప్పుడైతే డూమ్స్డే ఫ్లైట్ వచ్చింది. సో ఈ డూమ్స్డే ఫ్లైట్ ద్వారా నెక్స్ట్ ఇరాన్ పైన అటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డూమ్స్డే ఫ్లైట్ వచ్చిందంటే తప్పకుండా ఇరాన్ పైన విత్ ఇన్ వీక్ టైంలో దీనికి ఇప్పుడే డూమ్స్డే ఫ్లైట్ ఎలా పనిచేయనుంది ఏంటి అనే అన్ని విషయాలపైన ట్రంప్కి ఇప్పటికే సూచనలు కూడా చేసింది అమెరికాకు సంబంధించిన మిలిటరీ వ్యవస్థ. సో నెక్స్ట్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా విత్ ఇన్ 1 weekలో జరిగే అవకాశాలు ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ సదా.